హీరో జూనియర్ ఎన్టీఆర్ భుజానికి విజయవంతంగా ఆపరేషన్ జరిగింది. హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్లో ఆర్థోస్కోపిక్ సర్జరీ జరిగినట్టుగా వైద్యులు ప్రకటించారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని కిమ్స్ హాస్పిటల్ విడుదల చేసినటువంటి హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు. డాక్టర్ పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ శ్రీనివాసరావు సూరపనేని వైద్యుల బృందం ఈ సర్జరీ నిర్వహించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి బాగుందని వైద్యులు తెలిపారు. 2 నుంచి 3 నెలల్లో ఎన్టీఆర్ పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఇక కిమ్స్ హాస్పిటల్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు ఈ వివరాలను వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ భుజానికి విజయవంతంగా ఆపరేషన్ ముగిసింది. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో జూనియర్ ఎన్టీఆర్ భుజానికి సర్జరీ చేశారు. ఎన్టీఆర్ కు సర్జరీ చేసినటువంటి డాక్టర్లు ఈ మేరకు పూర్తి వివరాలు వెల్లడించడం జరిగింది. మరొక 3 నెలల పాటు ఆయన రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా ఆపరేషన్ జరిగిన తర్వాత విజయవంతంగా పూర్తయింది. అలాగే 3 నెలలు ఖచ్చితంగా రెస్ట్ అవసరం అంటూ కూడా డాక్టర్లు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంశానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ఫిల్మ్ రిపోర్టర్ ఫణి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఖచ్చితంగా 3 నెలలు రెస్ట్ అవసరమని డాక్టర్లు చెప్తున్నట్టుగా హెల్త్ బులెటిన్ లో కనిపిస్తోంది. ఫణి, మరి ఈ 3 నెలలు ఆయన షూటింగ్లకి హాజరయ్యే అవకాశం లేనట్టేనా? ఏ ఫిల్మ్స్ పై ఇది ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది అసలు? డెఫినెట్ గా అండి. అంటే ఇప్పుడు డాక్టర్స్ మనం బులెటిన్ చూస్తా ఉన్నాము, హెల్త్ బులెటిన్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ సర్జరీ తర్వాత ఈ నీడ్ 3 months రెస్ట్ అనేటువంటిది వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. సో అంటే నిజానికి ఒక 3-4 వారాలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, ఈ ఈ గాయం తొందరగానే హీల్ అవుతుంది అని మొదట రికగ్నైజ్ చేసినప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది. కాకపోతే ఆ తర్వాత దాని తాలూకా ఇది ఇంకొంచెం ఎక్కువ పెర్సిస్ట్ అవడంతో సర్జరీ కంపల్సరీ అనేటువంటిది వాళ్ళు కూడా నిర్ణయించడం జరిగింది. సో ఇవాళ ఉదయాన్నే దానికి సంబంధించినటువంటి ముందస్తు పరీక్షలని చేయడం జరిగింది. ఆ తర్వాత సర్జరీ కూడా చాలా విజయవంతంగా కిమ్స్ ఆసుపత్రిలోని ఈ ఆర్థోస్కోపిక్ సర్జరీ అనేటువంటిది ఏదైతే ఉందో సికింద్రాబాద్ కిమ్స్ లోని వాళ్ళు నిర్వహించడం జరిగింది. సో వైద్య పర్యవేక్షకుల ఆధ్వర్యంలో జరిగింది ఈ సర్జరీ, చాలా విజయవంతంగా జరిగిందని చెప్పేసి ఆసుపత్రి వర్గాలు కూడా వెళ్ళడం జరిగింది. అలాగే మనతో ఎన్టీఆర్ కూడా ఆ విషయాన్ని పంచుకోవడం జరిగింది. అయితే దానికి సంబంధించి స్ట్రక్చరల్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. ఈ సర్జరీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా కొన్ని ఫిజియో థెరపీ ఎక్సర్సైజ్ చేయించాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన వాళ్ళ ఫ్లో చార్ట్ ని కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది. సో వాళ్ళ అంచనా ప్రకారం కనీసం 2 నుంచి 3 నెలల్లో ఆయన సాధారణ స్థితికి రావడం జరిగింది. సో అంటిల్ అండ్ అన్లెస్ అంటే ఆ సాధారణ స్థితికి రానంత వరకు కూడా పెద్దగా షూట్ చేసే అవకాశం అయితే కనబడటం లేదు. కానీ యాక్షన్ పార్ట్స్ కాకుండా అంటే అతను వర్క్ చేస్తున్నటువంటి డ్రాగన్ అనేటువంటి సినిమా ఏదైతే ఉంది, ఇవన్నీ కూడా బిగ్ బడ్జెటెడ్, అలాగే పాన్ ఇండియా సినిమాలు కావడం, అలాగే వాటి తాలూకా రిలీజ్ డేట్ల ప్రాబ్లం, అలాగే ఓటీటీ ఇలాంటివన్నీ ఉండడం అనేటువంటి విషయాల వల్ల కొన్ని మామూలుగా యాక్షన్ పార్ట్ సీన్స్ కాకుండా వేరేవి కూడా ఆయన చేసే అవకాశం ఉంది. అలాగే మెయిన్ వైజ్ ఎన్టీఆర్ లేనటువంటి పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా షూట్ కూడా చేయడం జరుగుతుంది. సో సినిమా వరకు ఇబ్బంది లేకుండా యూనిట్లు అది దాన్ని అకార్డింగ్లీ వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగానే మనకు తెలుస్తా ఉంది. రైట్ ఫణి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. హీరో